హే క్యూటీస్, ఈరోజు అయితే మేము ట్యాంక్ బండ్కి వెళ్తున్నాం. మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని గణేష్లని చూపిస్తాం. ఫస్ట్ అయితే మేము సెక్రటేరియట్ సైడ్ క్రేన్ దగ్గరికి పోయిండే, కానీ అక్కడైతే అన్ని చిన్న గణేష్ నిమజ్జనం అవుతున్నాయని మళ్ళీ అయితే మేము ఆపోజిట్ క్రేన్ దగ్గరికి వెళ్ళిండే, ఆడ పెద్ద గణేష్ నిమజ్జనం అవుతున్నాయని. ఇక్కడైతే ఇప్పుడు ఒక గణేష్ పోతుంది. ఇది బాలాపూర్ గణేష్. మేము బ్యాక్ సైడ్ నుంచే చూసినాం, ఫ్రంట్ సైడ్ నుంచి చూడలేకపోయినాం. చెప్పాలంటే ఈ గణేష్ బాలాపూర్ గణేష్ కంటే చాలా పెద్దగా ఉంది. నెక్స్ట్ అయితే చూడొచ్చు మీరు, అన్నీ వెనకాల చిన్న చిన్న గణేష్ వస్తున్నాయి. ఇది ఈవినింగ్ టైం కాబట్టి కొన్ని గణేషులు నిమజ్జనంకి వస్తున్నాయి, కానీ నైట్ టైం అయితే చాలా గణేషులు నిమజ్జనంకి వస్తాయి. నైట్ అయితే గణేషులు లైటింగ్ తోటి చూడడానికి చాలా బాగుంటాయి. ఇక్కడైతే చూడండి చాలా పబ్లిక్ ఉన్నారు, అండ్ ఇక్కడైతే చాలా షాప్స్ పెట్టినారు. నేను మీకు లాస్ట్లో చూపిస్తాను. ముందుగా అనిపిస్తున్న బెలూన్స్ అయితే బ్యాండ్కి నా వీడియోలో డ్యాన్స్ చేస్తున్నాయి. అసలు బ్యాక్ టు బ్యాక్ అన్ని గణేషులు వస్తూనే ఉన్నాయి. మీరు అయితే వెనకాల చూడొచ్చు, ఒక పెద్ద గణేష్ వస్తుంది. ఇదైతే అన్ని గణేషుల కంటే కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. ఇప్పుడైతే మీరు గణేష్ని క్లియర్గా చూడొచ్చు. అసలు ఈ బెలూన్స్ అయితే ఊకే నా వీడియోకి అడ్డం వస్తూనే ఉన్నాయి. మీరైతే చూడొచ్చు, ఈ గణేష్ అయితే కోతిని ఎత్తుకొని ఉన్నాడు. బ్యాక్ సైడ్ సన్సెట్ వ్యూ అయితే చాలా బాగా వచ్చింది. మేమైతే ఇక్కడ చాలా ప్రసాదాలు తిన్నాం. ఎక్కువ మంది అయితే పులిహోరన పెట్టినారు, కానీ కొంచెం మంది అయితే బిస్కెట్స్ అండ్ చాక్లెట్స్ కూడా ఇచ్చినారు. ఈడైతే అందరూ మొబైల్ ఫోన్స్లో వీడియోస్ తీస్తూనే ఉన్నారు. ఈడైతే అందరూ పీపీలు ఊపుతూనే ఉన్నారు. ఆ సౌండ్కి మాకైతే చాలా ఇరిటేటింగ్ అనిపించింది. నెక్స్ట్ ఇయర్ నుంచి అయితే ఈ పీపీలు అంబేయడం స్టాప్ చేయడం బెటర్. చూడండి అన్ని గణేష్లు వస్తూనే ఉన్నాయి. మేమైతే ఆడ ఒక ఫన్నీ థింగ్ చేసినాం, అది మీకైతే లాస్ట్లో చూపిస్తాం. ఇక్కడ రోడ్ మీద అయితే టాటోస్ కూడా వేయించుకుంటున్నారు. ఇడైతే పిల్లలు తప్పిపోతే మైక్లో కూడా అనౌన్స్ చేస్తున్నారు, అండ్ ఇక్కడ 2-3 పిల్లలు కూడా తప్పిపోయినారు. స్పెషల్లీ ఈ వినాయకుడి నిమజ్జనం రోజే ఎక్కడెక్కడ నుంచో పబ్లిక్ ట్యాంక్ బండ్కి చూడనికి వస్తుంది. చిన్నప్పుడైతే చిన్న చిన్న గణేష్లు ఒక ట్రైన్ లాంటి దాని మీద పెట్టి తీసుకొస్తుండే, కానీ ఇప్పుడైతే అలాంటివి కనిపిస్తలేవు. మీరు ఎప్పుడన్నా చూసినారా అలాంటి గణేష్లు? ఎవ్రీ ఇయర్ అయితే నిమజ్జనం రోజు వర్షం పడుతుంది, కానీ ఇయర్ పడలేదు. నైట్ పడుతుందేమో మళ్ళీ. మేమైతే ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం టైంకి పోము, ఎందుకంటే మేము అక్కడికి పోయినా కూడా అంతా పబ్లిక్ ఉంటారు, మేము క్లియర్గా చూడలేము. అందుకే మేము ఇంట్లోనే టీవీలో చూస్తాము. మేమైతే లాస్ట్ ఇయర్ అనుకుంటా ఖైరతాబాద్ నిమజ్జనం టైంకి పోయినాం చూడనీకి. అయితే అందరు పబ్లిక్ అయితే మమ్మల్ని ఎంకల్కి దొబ్బి పడేసినారు. చూడండి ఇక్కడైతే ఒక గణేష్ కూడా వస్తుంది, దాని మీద జై శ్రీరామ్ అని డెకరేషన్ కూడా చేసినారు.
ఇక్కడైతే ఒక గణేష్ వస్తుంది. జై జవాన్ జై కిసాన్ థీమ్ గణేష్. ఇక్కడ బండి నడిపిస్తుంది ఎవరో కాదు, కృష్ణుడే నడిపిస్తుండు బండి. నేనైతే మీకు స్టార్టింగ్లో చెప్పినా కదా, మేము ఒక ఫన్నీ థింగ్ చేసినామని. మేము ఏం చేసినామంటే ఒక ఫేక్ 500 నోట్ తీసుకొని అది రోడ్డు మీద వేసినాం. అయితే ఆ ఫేక్ 500 నోట్ ఒక ఆరెంజ్ కలర్ చున్నీ అక్క మెల్లగా ఎవరికి తెలియకుండా తీసుకొని వెళ్ళిపోయింది. అది చూసి మా పక్కన ఉన్న వాళ్ళైతే నవ్వినారు. మేమైతే ఇక్కడికి ఈవినింగ్ 4కి వచ్చినాం. ఇప్పుడైతే టైం 7:30 అవుతుంది, కానీ ఇంకా గణేషులు వస్తూనే ఉన్నాయి. ఈ పజిల్ హౌస్ అయితే నేను నా చైల్డ్హుడ్ టైమ్స్లో చూస్తున్నా, మళ్ళీ ఇక్కడే చూస్తున్నా. 150 దీని రేటు. సెక్రటేరియట్ రోడ్ అయితే మొత్తం పబ్లిక్తో ఫుల్ అయిపోయి కనిపిస్తుంది. అండ్ వచ్చేసి ఇప్పుడు మీకు ఒకటి చూపెడతా. ఇదైతే మేము ఎగ్జిబిషన్లో ఆడుతుండే, కానీ ఎప్పుడు ఒకసారి కూడా పడదు. ఇదైతే ట్యాంక్ బండ్లో ఫస్ట్ టైం నేను చూడడం ఇది. మా అన్న అయితే ఈ గేమ్ ఆడిండు. 15 రూపీస్కి 6 రింగ్స్ ఇచ్చినారు, కానీ 6లకేంచి ఒక్క రింగ్ కూడా పడలేదు. వేరే వాళ్ళు కూడా ఆడినారు, కానీ వాళ్ళది కూడా ఏం పడలేదు. ఇప్పుడైతే చూడండి గణేష్ నైట్ టైంలో లైటింగ్తో ఎంత మంచిగా సెటప్ చేసినారో. ఈ గణేష్ మేము టీవీలో చూసినప్పుడు అయితే 3:30కి బేగం బజార్ దగ్గర ఉంది. ఇప్పుడు 8 అయితే ట్యాంక్ బండ్ దగ్గరికి వచ్చింది. మేము ఇంటికి వెళ్ళే టైంలో కూడా రోడ్ పైన గణేషులు వస్తూనే ఉన్నాయి. ఓకే, బాయ్ బాయ్, డూ లైక్.